చాలా క్లిష్టమైన పరిస్థితి కనబడుతుంది. సుమారు రాత్రి మేము 11 గంటల నుంచి ఇక్కడే ఆగిపోయి ఉన్నాం ఫ్లైఓవర్ పైన. దయచేసి గమనించండి, ఇప్పట్లో రాకండి. 12 తర్వాత సాధు సంతులంతా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ ప్రయాణాన్ని శివరాత్రికి ముందు పెట్టుకోండి. అప్పటికి కూడా పుణ్యమైన స్నానాలు చేయవచ్చును. జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మిత్రులారా, నిన్న రాత్రి కుంభమేళా నుంచి బయలుదేరాము. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కుంభమేళకి రావాల్సిన వాళ్ళు ఒక వారం 10 రోజులు విరమించుకోండి. సుమారు 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల నుంచి కాలినడక నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మీరు చూడండి ఎంతటి ట్రాఫిక్ ఉందో. ఈ మంచులో ఎంత కుటుంబాలతో వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు తెచ్చుకున్న బట్టలను తీసుకొని వాళ్ళు తెచ్చుకున్న లగేజ్ చాలా కష్టంగా తీసుకెళ్తున్నారు. ఒకసారి గమనించి చూడండి.